నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరం నియోజకవర్గం వ్యాప్తంగా పండుగ తరహాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం కె గంగవరం పాణింగపల్లి గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం, ఇంజరం, పిల్లంక, గోవలంక పరిధిలోని గ్రామాలలో అధికారులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేసిన స్థానిక కూటమి పార్టీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం సిఆర్పిసి చట్టాలను సవరించి దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో నూతన చట్టాలపై యానాం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఉదయం స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమావేశపు హాలులో ఎస్ఐ మురుగానందన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ రాజశేఖరన్, విశిష్ట అతిథిగా ఏపీపీ సల్లాతి దుర్గా శ్రీనివాస్, సిఐ షణ్ముగం తదితరులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమం విశిష్టతను ఉపాధ్యాయుడు హంసాని రామలక్ష్మణుడు వివరించారు. కార్యక్రమానికి సంబంధించి నూతన చట్టాలను ఎస్పీ రాజశేఖరన్, యానాం సబ్ కోర్టు ఏపీపీ సల్లాది దుర్గా శ్రీనివాసులు విపులంగా వివరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, గుత్తుల గోవింద జయరామారావు, గూటం శివగణేష్, కొండమూరి శ్రీవారితో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువజన మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. पब्लिक जा చూడు నా డేట్ मेरी लास्ट से नहीं गिरा मुझे समझ అవగాహన కల్పించడానికి యానాం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజశేఖరన్ గారిని, ప్రత్యేక వక్తగా విచ్చేసినటువంటి ఏపీపీ శ్రీ సలాది శ్రీనివాస్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ షణ్ముగం గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా లాంగ్ ఆర్డర్ ఎస్ఐ మురుగానందన్ గారిని వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. I welcome you all for the implementation of 3 laws 2003. This law will be very helpful to the general public. They can get good justice. The justice will not be delayed. In this system, we have to file the charge sheet within 60 days after lodging complaint with the police. Likewise, judgment also should be given within 90 days. Say for example, nowadays cell phone is most important instrument for all the people, for which government has introduced the separate section 304, especially
or the cell phone theft. Experiment was tested in 3 states, UP, Chandigarh and Delhi. Then after successful completion of the test, only the implemented system they are going to implement. భారతీయ న్యాయ సంహిత పూర్వం ఈ ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పెన్షన్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో తెల్లవారుజామున స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు పెన్షన్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. వీరితో పాటుగా స్థానిక కూటమి నాయకులు కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకేసారి 7,000 రూపాయలు చేతికందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు 200 రూపాయలను ఒక్కసారిగా 2,000 రూపాయలకు పెంచి మరలా ఇప్పుడు 4,000 రూపాయలకు పెంచడం చాలా సంతోషంగా ఉందని లబ్ధిదారులు అంటున్నారు. 7,000 10 నెలలు ఇంటికి పట్టుకు తీస్తారు. గతంలో అపోహలు పెట్టారు వాళ్ళు. అది మధ్యలో వచ్చిపోయి 3,000 ఇస్తా అని చెప్పి 3 నెలలు మాత్రం ఇచ్చారు. 1,000 రూపాయలు పెంచుతుంది. 5 సంవత్సరాలు యావరేజ్ చూసుకుంటే 500 పెంచండి. 500 తప్పించండి మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. మీరు మనం 1000 ఇస్తాన్నా కూడా 1000 పెంచిచ్చే ఫస్ట్ నెల. అది మరి పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ గుర్తించారు. ఇంకో చిన్న మాట ఏంటంటే ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ తెలుగుదేశం ఇంకో జెండా పట్టుకోలేదు. అందుకే చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్ళి ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కూడా 1,000 రూపాయలు ఇచ్చి 3,000 ఇచ్చి ఇప్పుడు ఇస్తాను. 3,000 4,000 పెంచి 7,000 రూపాయలు మీకు ఇలా 1వ తారీఖు ఫస్ట్ మేము ఇంటికి వచ్చి ఇస్తాం. సచివాలయ ఉద్యోగులు కూడా ఇప్పించమని చెప్పి మనం చెప్పినా ప్రభుత్వం వినకుండా వాళ్ళు అక్కడ తెప్పించి ఇచ్చారు. అటువంటి సచివాలయ ఉద్యోగులు చేస్తే ఇలా మీ అందరికీ ఇంటింటికి పడిపోతాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు పెన్షన్ వేస్తుంది, వచ్చి 35 రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఫస్ట్ ఎన్టీ రామారావు. దాన్ని మనం 2014-19 వరకు 200 ఉండేదాన్ని 1000 చేసి 2,000 చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తా అని చెప్పి లాస్ట్లో 3 నెలలు ఇచ్చారు తప్ప మాట ప్రకారం ఇవ్వలేదు. మనం 4,000 ఇస్తాను. ఫస్ట్ పెన్షన్ నుంచి 4,000 ఇస్తాం. అది తెలుగుదేశం ప్రభుత్వం ఘనత. మీ అందరూ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ మీకు అందరికీ పెన్షన్ ఇస్తుంది కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ పండుగ జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా సుమారు ఇప్పటికైతే 50% పెన్షన్ పంచిపెట్టారు. మన నియోజకవర్గంలో 28 కోట్ల రూపాయలు మన పెన్షన్దారులకు ఇస్తామంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఓకే, దాంట్లో భాగంగా పల్లిపాలెం గ్రామం వచ్చి ఇచ్చాం. చాలా సంతోషం. మీరు ఇక్కడి నుంచి అందరూ గుర్తుంచుకోవాలి ప్రభుత్వం. ఓకే అమ్మా చంద్రబాబు సార్ పెద్ద గారు ఒకసారి ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్ ఇంటికి పట్టుకు ఇవ్వరని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు ఆ ప్రభుత్వం. అటువంటి తప్పు మేమందరం అర్థం చేసుకోవాలి. ఈ పెన్షన్ తెచ్చింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ ప్రవేశపెట్టారు. 2014-19 వరకు 200 ఉండేదాన్ని మనం 2,000 చేసాం. 1000 ఇచ్చి 2,000 చేసాం. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తా అని చెప్పి లాస్ట్ 3 నెలలు మాత్రం ఇచ్చాడు. పెంచుకుంటూ పోతాడు కనుక 3 నెలలు ఇచ్చాడు. మనం 3,000 4,000 చేస్తాం. ఫస్ట్ డే 4,000 ఇస్తాం మీకు. అదే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఘనత. మేము అందరూ అర్థం చేసుకోవాలి. పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మేము అందరూ గుర్తుంచుకోవాలి. ఎప్పుడు తెలుగుదేశం మర్చిపోవచ్చు. ఓకే 7,000 యానాం నియోజకవర్గంలో డాక్టర్స్ డే కార్యక్రమాన్ని యానాం ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యానాం ప్రభుత్వాసుపత్రి డీడీ డాక్టర్ టి రవిశంకర్, ఏడీ డాక్టర్ స్నేహల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్లు మాట్లాడారు. డాక్టర్స్ డే ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు కాశీ సత్యనారాయణ, పృథ్వీ, దీపక్, నవీన్, యామిని, మానీష్, నర్మదా, దివ్య, మాధురి, వరప్రసాద్, విజయ్, లక్ష్మణ్, వెంకటేష్ తదితర వైద్యులు పాల్గొన్నారు. Wish you more success on Doctors Day. So every year July 1st, India observe National Doctors Day in India on birthday of Dr.
Brindan Chandra Roy. Dr. Roy was a well-known doctor. Service. West Bengal people contributed one day, that is today. This day is observed to recognize all physicians, their contribution to society. Doctors play a very special role in the society. There are medicines to cure diseases in our lives. This is why people give true respect to doctors. The theme for National Doctors Day 2024 is Healing Hands and Caring Hearts. So this is the theme, emphasizes the compassion and dedication that physicians bring to their practice on the daily basis, emphasizing the critical role that they play in offering comfort and so beyond the day, appreciation for doctors offers the opportunity to express the gratitude administration for the role that doctors play. How doctors facing challenges day. Once again, I thank you, Dr. Navin sir. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం కె గంగవరం పాణింగపల్లి గ్రామంలో వృద్ధులకు వికలాంగులకు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా 7,000 రూపాయలు పింఛన్లు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు పెంచడంలో విఫలమైందని, వారి అవసరాలను గుర్తించి టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రన్న పాలనలో పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రతి నెల 4,000 ఇచ్చే విధంగా పింఛన్లు పెంచారని మంత్రి సుభాష్ అన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలను పీడించిందని మంత్రి సుభాష్ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అన్నమాట ప్రకారం పెన్షన్ ప్రతి నెల 4,000 ఇస్తామని అన్నారు. గడిచిన నెలలు 3,000, ఈ నెల 4,000, మొత్తం 7,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి సుభాష్. నా పేరు పట్టుపాటి రామకృష్ణయ్య, పాణంపల్లి గ్రామం, కే గంగవరం మండలం. వాసంశెట్టి సుభాష్ గారు వచ్చి వేళ 7,000 రూపాయల పెన్షన్ అందించినారు. ఇదివరకు 3,000 ఇచ్చేవారు. కాబట్టి ఇంకా ఏమన్నా చెప్పాలా? చంద్రన్న మాట ఇచ్చినట్టు ఏప్రిల్, మే, జూన్కి 1,000 రూపాయలు, అలాగే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తూ మొత్తం 7,000 రూపాయలు ఈరోజు పెన్షన్దారులకి సుమారు ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్దారులకి 7,000 చెప్పిన 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుసు, చంద్రన్న ఒక మాట అంటే ఆ మాట ప్రకారమే నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా 2004ని తీసుకుంటే 100 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 చేస్తానని చెప్పి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి పెంచకుండా మేము ఒకసారి పెంచుతామని లేదు, పెంచుతాను అనలేదు అని చెప్పి మాట తిప్పి 25 రూపాయలు చెప్పిన పెంచి 25 రూపాయలు చెప్పిన పెంచి అప్పుడు 200 చేయడం జరిగింది 2004లో. మరి 2019, 24 సంవత్సరానికి గాను ఆయన తనయుడు కూడా అదే మోసం చేశాడు. 3,000 చేస్తానని చెప్పి మరి వెంటనే 3,000 చేయకుండా సంవత్సరానికి 250 పెంచుకుంటూ వెళ్ళారు. మరి చంద్రన్న అలా కాదు,
4,000 చేస్తానని చెప్పి 1వ తారీఖుకే 4,000 రూపాయలు అందేలాగా పెన్షన్దారులందరికీ అందజేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఇచ్చిన ఏ మాటకి కట్టుబడి లేదు. అందుకనే నవరత్నాలనే ఆయన మానసిక పుత్రికను పెంపొందించడం కోసం, మార్కులు కొట్టడం కోసం, ప్రతి ఇంటికి ఇంత డబ్బు ఇచ్చేసామని చెప్పుకోవడం కోసం ప్రధానమైన ఏదైతే హామీలు ఉన్నాయో అన్నీ పక్కన పెట్టి, అలాగే ప్రధానమైన పథకాలను ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తీసేయడం జరిగింది. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, అదేవిధంగా ఏదైతే ఈ లేబర్ మినిస్ట్రీలో లేబర్లకి చెందవలసిన, కార్మికులకి చెందవలసిన చాలా 13 పథకాలు పైగా తీసేసి సుమారు 3,000 కోట్ల రూపాయలను డైవర్ట్ చేసి ఈ నవరత్నాలు పెట్టడం జరిగింది. ప్రతి దాంట్లోని కూడా అవినీతి. ఈ రామచంద్రపురం నియోజకవర్గం తీసుకుంటే పూర్తిగా శ్మశానానికి కూడా లేఅవుట్లు వేసి పరిస్థితి ఆ రోజున కల్పించారు. అలాగే కబేళాన్ని కానీ వివిధ ఏదైతే ప్రజలకి కీడు చేస్తుందో ఆ సంస్థలని, ఆ వ్యవస్థలని కూడా పెంచి పోషించింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అవినీతి మయమైంది. ఈసారి ఈ చంద్రన్న పాలనలో అవినీతి అనే మాట ఎక్కడ రాదు, ఇంకా అంజాయి అనే మాట రానేమో. మరీ ముఖ్యంగా పేదవాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేసి అతలాకుతలమైన ఈ రాష్ట్రాన్ని మళ్లీ స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయడానికి చంద్రన్న కంకణం పట్టుకున్నారు. ఆయన పడుకోరు, మమ్మల్ని పడుకోనివ్వరు, మీరు ప్రజల్లోనే ఉండండి అని ఆయన నినాదం. కాబట్టి మేము అందరం కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజాసేవకే అంకితం అవుతాం. థ్యాంక్ యూ. తాళ్లరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని పండుగ తరహాలో నిర్వహించారు. మండలం పరిధిలోని ఉప్పంగల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వేగేష్ణ భాస్కర్ రాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మూపూరి వెంకటేశ్వరరావు, వంగ త్రిమూర్తులు, పైడికొండల లోవరాజు, గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తాల మహాలక్ష్మి బృందం పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ, స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పెన్షన్తో పాటు లబ్ధిదారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ శాఖ శంకరుడు, ఎంపీటీసీ కాదా శ్రీను, మాజీ సర్పంచ్ మట్టపర్తి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ పంపన శ్రీనివాస్, స్థానిక నాయకులు మట్టపర్తి కృష్ణంరాజు, చెల్లిపోయిన రాజు, మేడిశెట్టి ఏడుకొండలు, విత్తనాల రామకృష్ణ తదితరులు బృందం పాల్గొన్నారు. తీసుకో సీరా తీసుకో, పాలు తీసుకో, పాలు తీసుకో, లాట తీసుకో, లాట తీసుకో. అందరూ మాట్లాడండి ఒకసారి. ఏమండి చంద్రబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. ఇంటికి వచ్చినాయి వాలంటీర్ లేకుండా 7 కూడా అవ్వలేదు. మీకు అన్నా ప్రకారం నెలకు 1000 రూపాయలు చెప్పి ఇచ్చేసాం. 20 రోజులు ప్రభుత్వం, ఇంకా 20 రోజులు పూర్తి అవ్వలేదు. వచ్చి చంద్రబాబు గారు ఎక్కి గతంలో 1 నెల తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ నెల ఇచ్చేవారు. ఆ నెల ఇచ్చేవారు కాదు. అలా కాకుండా మిగతా ప్రతి 3 నెలలకు కూడా ఒకసారి తీసుకోవచ్చు. ఎక్కడ బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్ అయ్యి ఉంటారు కదా, 3 నెలలకు ఒకసారి కూడా తీసుకునే అవకాశం వస్తుంది. మరి ఇంకా రాలేదు వస్తుంది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సందర్భంగా మరి ప్రజలందరూ కూడా ఎంతో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మరి చంద్రబాబు నాయుడు మనకు 3వ సంతకం పెన్షన్ పంపిణీ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా మరి ఈ పంపిణీలు ఈ వేళ మేము ఏర్పాటు చేయడం అయింది. అందుకారణంగా ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి అందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారం. మోడీ గారు కూటమి అభ్యర్థి కింద కూటమి ప్రభుత్వం ఏర్పడితే 7,000 రూపాయలు, 3,000 బకాయిల కింద 4,000 ప్రతి నెల పెన్షన్ ఇస్తా ఉన్నారు.
వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ గెలిచి ప్రజలకి మొట్టమొదటి నెలలోనే వృద్ధులకైతే 7,000, వికలాంగులకు 6,000 అనేక రకాలైన కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈరోజు పండగ వాతావరణం రూపంలో ప్రజలందరూ కూడా వృద్ధులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం కన్నా మాకు చాలా ఆనందంగా ఉంది. 7 అవ్వకుండానే మా ఇంటికి 7,000 రూపాయలు వచ్చినాయి. చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పంగి ప్రజలందరికీ కూడా పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాళరేవు మండలం సుంకరపాలెం 1వ వార్డు పరిధిలోని గ్రామంలో స్థానిక సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. తాళరేవు మండలం సుంకరపాలెం 1వ వార్డు పరిధిలోని గ్రామంలో స్థానిక సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ పితాని అర్జున్రావు, స్థానిక నాయకులు మాగాపు దినేష్, కె గంగప్రసాద్ బృందంతో కలిసి 1వ వార్డు పరిధిలోని పితానివారిపేటలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మీకైతే యాక్చువల్లీ 4,000 పెన్షన్, 3,000 రూపాయలు పెంచుతానని మన పాత నెలలో కూడా ఇచ్చారు. మరి ప్రతి నెల కూడా రేపటి నుంచి మీ ఇంటికే పెన్షన్ 4,000 రూపాయలు మీ దగ్గరికి వస్తుంది. తీసుకో, పట్టుకో, అలా చూడు. చంద్రబాబు నాయుడు గారు మామూలు నీకు వచ్చి ఇది వరకు వచ్చి 3,000 కాకుండా ఇంకో 3,000 పెంచారు వికలాంగ పెన్షన్. అంటే 3,000 నుంచి 6,000 చేశారు. ప్రతి నెల 6,000 వస్తుంది నీకు వికలాంగులకి. మరి చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మరి ఇవాళ పెన్షన్ 1,000 రూపాయలు పెంచడం, అలాగే దాంతో పాటుగా గత 3 నెలలది కలిపిస్తానని అన్నారు. మొత్తం 7,000 రూపాయలు ఇవాళ మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి రేపు రాబోయే రోజుల్లో ప్రతి నెల కూడా 4,000 రూపాయలు మరి పెన్షన్ అందజేస్తారు. మరి దీనికి మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మరి బీజేపీ మోడీ గారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా వాళ్ళు మరి రాష్ట్రం అంతా అభివృద్ధిలో నడవాలని చెప్పేసి కోరుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా చంద్రబాబు గారి తరఫున, పవన్ గారి తరఫున, మోడీ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు పాత 3 నెలలు, ఈ నెల 4,000, 7,000 రూపాయలు కలిపి మీకు మొత్తం పెన్షన్ పంపించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా 7,000 రూపాయలు మరి ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి వచ్చే నెల నుంచి ప్రతి నెల 4,000 మీ ఇంటికి వస్తుంది అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 25, 28 వార్డులలో వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా 7,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పెంచడంలో విఫలమైందని, వారి అవసరాలను గుర్తించి టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రన్న పాలనలో పేదలను ఆదుకోవటమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రతి నెల 4,000 ఇచ్చే విధంగా పెన్షన్లు పెంచారని హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ వైస్ చైర్మన్ కట్ట నాగేశ్వరరావు, పొనకాల చంటి, అంగర శ్రీను, పలివెల త్రిమూర్తులు, మల్లిపూడి శ్రీను, కోట భీమశంకరం, పట్నాల సతీష్ తదితరులు వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ 3,000 గతంలో చెప్పిన 3 నెలల్లో కూడా ఇస్తానన్నాడు. 7,000 జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. మళ్ళీ సుభాష్ అనే వ్యక్తి అనేవాడు 3 టర్ములు ఇక్కడ నెగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధమని అడిగాడు ఆ రోజు. మేము సిద్ధమే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ఎంతప్పుడు 6,000, 3,000కి దాటి 3,000, 6,000. వెరీ గుడ్. సంతోషమేనా?
కాకినాడ జిల్లా కాజలూరు మండలం కోలంక గ్రామంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 4,000 పెన్షన్లు గడిచినటువంటి 3 నెలల కాలానికి కూడా ఇస్తానని చెప్పినటువంటి నెలకి 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు పింఛను టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల చేతుల మీదుగా పెన్షన్ కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా కాజలూరు మండలం కోలంక గ్రామంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 4,000 పెన్షన్లు గడిచినటువంటి 3 నెలల కాలానికి కూడా ఇస్తానని చెప్పినటువంటి నెలకి 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు పింఛను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు దాట్ల బుచ్చిబాబు, బొండా కృష్ణ, దాట్ల వంశీరాజు, పి పెద్దకాపు, దంతులూరి బుల్లిరాజు, నామ సూరిబాబు, బొండా వెంకటేశ్వర్లు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల చేతుల మీదుగా పెన్షన్ కార్యక్రమం జరిగింది. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్ర గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక సర్పంచ్ బీర సత్యకుమారి అధ్యక్షతన ఉత్సాహంగా జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన 20 రోజులకే పెంచిన పెన్షన్లు పంపిణీ స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 6 గంటలకే ఈ కార్యక్రమాన్ని ఆనందోత్సవాలతో పండుగ తరహాలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యకుమారి స్థానిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ముందుగా కూటమి నేతల ఫ్లెక్సీకి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మొక్క మీద ఇంకా తీసుకు అందరూ వేయాలి కదా. సార్ అప్పుడు 3,000 తరబడి చిన్నదంతా చేద్దాం అన్న అయిపోయినాయి. రాజుగారు నువ్వు చూడండి, రాజుగారు పర్లేదులేండి, ఇద్దరు ఎలా చూడండి చెప్పుకో కదా. సరే ఓకేనా. దీప్ గారు మీరేనా
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం, తాళ్లరేవు, కోరంగి, పోలేకుర్రు, చొల్లంగి పంచాయతీలో ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి 7,000 రూపాయలు పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం తీసుకుని మాట తప్పారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకుని మరొకసారి ఇంటికి పెద్ద కొడుకు బాధ్యత తీసుకున్నారని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అన్నారు. ముందుగా తాళ్లరేవు పంచాయతీకి వచ్చిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజును సర్పంచ్ అరుణ సుహాసినిదేవి రెడ్డిబాబు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం పి మల్లవరం పంచాయతీ పరిధిలో అన్ని ఏరియాల్లో ఉదయం నుంచే సచివాలయం సిబ్బంది మరియు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ, పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, జక్కల ప్రసాద్ బాబు, రోడ్ల చక్రవర్తి, వాసంశెట్టి శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గుత్తుల వెంకటరమణ, ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూడా ఇంటి వద్దకు వచ్చి 4,000 పెన్షన్ ఇస్తారు. అదే విద్వాంగులు అంటే హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళకి 3,000 నుంచి 6,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే 3,000 నుంచి 6,000 పెంచారు. అదే గత ప్రభుత్వం అయితే 2,000 చెప్పింది, 2,000 నుంచి 5 సంవత్సరాలు 3,000 చేసింది. ఆ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి తేడా తెలియజేస్తూ గమనించాలి ప్రతి ఒక్కరు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, బుచ్చిరాజు గారి నాయకత్వం, మాధవ్ నాయకత్వం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ ఇది. ఆయన గత ప్రభుత్వంలో వాళ్ళు ఎగ్గిన తర్వాత పెన్షన్ ఇచ్చేవారు. సూపర్ 6 పథకంలో ఆయన చెప్పినట్లు ఏప్రిల్ నెల నుంచి కూడా మీకు 4,000 పెన్షన్ ఇస్తానని ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000, జూలై నెల 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచడానికి సంవత్సరానికి 250 రూపాయలు చెప్పుకుని పెంచేవారు. కాకినాడ జిల్లా కాచలూరు మండలం దుగ్గుదురులో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దూడల శంకరనారాయణ, జనసేన నాయకులు లక్కాని కృష్ణ చైతన్య, టీడీపీ నాయకులు మాత జ్యోతికుమార్, కుడుపూడి కొండ, మేడిశెట్టి సత్యనారాయణ తదితరులు వివిధ క్లస్టర్లో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ శంకర్ నారాయణ మాట్లాడుతూ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పనిచేస్తుందని, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందిస్తున్నారని ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని మురమళ్ల, మంగపాలెం, పశువులంక తదితర గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు స్థానిక ప్రజాప్రతినిధుల అధికారులతో కలిసి లబ్ధిదారులకు ఉదయాన్నే అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక కూటమి నాయకులు, అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అలాగే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉదయం 6 గంటలకే ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ ప్రారంభించారు. ఐపోలవరం మండలం పరిధిలోని ఎదురులంక, పాత ఇంజరం, గుత్తినదేవి, జి వేమవరం, జి మూలపాలెం, ఐపోలవరం, కొమరగిరి, గోగుల్లంక, తిల్లకుప్ప తదితర గ్రామాలలో స్థానిక నాయకులు పింఛన్లను ఉత్సాహంగా అందజేశారు. స్థానిక కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఆనందోత్సవాలతో ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారులకు సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే సీఎం, స్థానిక ఎమ్మెల్యేతో పాటు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఓకే సార్. ఒకసారి లేడీస్ ఉంటారు, ఇలా చూడండి సార్. సార్ ఇలా చూడండి, పెద్దగా ఇలా చూడాలి. ఓకే సార్. మనీ ఒకసారి లేడీస్ పెట్టి ఓకే, అందరూ ఇలా చూడండి ఒకసారి. ఇది బాగా రావాలి ఫోటో. ఓకే సార్. ఓకే హరీష్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, బుచ్చుబాబు గారి నాయకత్వం, బుచ్చుబాబు గారి నాయకత్వం, బుచ్చుబాబు. వెళ్ళారండి. టీసీ టైం కరెక్ట్గా మూర్తి గారు. ఓకే సార్. ₹30 స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని 5,000 15,000 ఇచ్చారు. పెట్టండి సార్. ఓకే సార్. మాట్లాడతాను ఓకే సార్. చేత పట్టుకుంటా చూడండి సార్. చూసారు ప్రభుత్వం వచ్చిందా ఇంటికి రాదని చెప్పి వచ్చేవారని చెప్పి నువ్వు అక్కడ కార్యక్రమం అక్కడికి ఇచ్చాను. అలా ఉంచండి సార్, అలా వదిలేదు సార్. ఓకే సార్. అలాగే అంతే తక్కువ ఆయన కూడా ఏమన్నాడు?
ఇలా దగ్గర జరగండి. కమలు అయిపోయినాయా రమ్మని ఇలా కాల్ చార్జ్ చేయండి రవి తాళ్లరేవు మండలంలో డాక్టర్స్ దినోత్సవం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్స్ డే సందర్భంగా తాళ్లరేవు మరియు మల్లవరం పరిసర ప్రాంతాలలో ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లకు తాళ్లరేవు మరియు గొల్లపాలెం లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో పబ్బినీడి విజయ్, కూరందాసు మణికృష్ణ, ఐతంపూడి నరసింహారావు, పితాని నాగరాజు, పి రవీంద్ర, అలాగే మల్లవరం గ్రామంలో లయన్ విఆర్ఎన్బి ప్రసాద్, ఖండవల్లి రాంబాబు, ఖండవిల్లి ఆచారి వీరిని లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఐపోలవరం మండలం కేసనకుర్రుపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గత 9 రోజుల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 9వ రోజు పూజలలో వేద పండితులు స్వామివారికి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు దంపతులు పీటలపై కూర్చుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. భజంత్రులు
తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం, ఇంజరం, పిల్లంక, గోవలంక పరిధిలోని గ్రామాలలో స్థానిక కూటమి పార్టీ నాయకులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయా ప్రాంతాల్లోని పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం, మోడీ, మంత్రుల ఫ్లెక్సీకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రకటించడం ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 3 నెలలు కలిపి 3,000 రూపాయలు అదనంగాను జాగ్రత్తలు చేసుకుంటే కొన్నాళ్ళు ఇది అవుతుంది. మీకు తప్పకుండా చేస్తాం. మీరు అందరూ ఆశీర్వదించాలి పార్టీని. అంతేండి, ఇది డబ్బులు మీకు అందజేసాడు. అంతేండి. ఇంటికి రామన్నారు కానీ డైరెక్ట్ ఇంటికి వచ్చే డబ్బులు చూసుకున్నారు కదా. చెప్పండి అందరికీ. నెల నెల 1000 చొప్పున 3 నెలలకి 3,000, 4,000 పెన్షన్ కలిపి 7,000. నెక్స్ట్ నెల నుంచి 4,000 వస్తుంది. మీరు ఎక్కడికి ఏ గుమ్మంతో కూడా తొక్కక్కర్లేదు. మీ గుమ్మం దగ్గరికి పెన్షన్ తీసుకోండి. స్లిప్ తీసుకున్నాండి. రాజుగారు స్లిప్ తీసుకుని పేరు చదవాలండి. సాధ్యమైనందుకు వారికి పాలాభిషేకం చేసి మన కార్యక్రమాన్ని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మొదలు పెడదామని చెప్పుకోవాలి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బుచ్చుబాబు గారి నాయకత్వం, బుచ్చుబాబు గారి నాయకత్వం, హరీష్ బాబు గారి నాయకత్వం, హరీష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై మనకి ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతిలో ఎంత ఆనందంగా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాం. అయ్యా ఈ రోజు చట్టానికి ఏమన్నా ఉన్నాయి. చూడు ఒకసారి పడాలగా ఆంధ్రప్రదేశ్ డబ్బు మనం పట్టుకో. మనకి ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతిలో ఎంత ఆనందంగా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాం. అయ్యా ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు అలా ఒక పండుగని మనకి ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ భరోసా కింద మన గతంలో 3,000 రూపాయలు ఇచ్చేవారు. అదన్నా 3,000 5 సంవత్సరాలకు చేశారు. కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఎలక్షన్లో ఇచ్చిన సూపర్ 6 అమల్లో మన పెన్షన్ ఉంది. ఈవేళ మనకి ఆయన ఏ రోజైతే అమలు చేశారో
ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు 3 నెలలకి 3,000 ప్లస్ ఆయన 4,000 ఇస్తానన్నది. ఆ 4,000 కలిపి మొత్తం వృద్ధుల్ని వికలాంగుల్ని అందరినీ కూడా ఆనందోత్సవంలో ఇది ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ పథకం యొక్క గొప్పతనం ఏంటంటే ముసలోళ్ళకి విపరీతమైన గౌరవం ప్రేమలు పెరిగిపోయింది ముసలోళ్ళ మీద. కారణం ఏంటంటే ముసలోళ్ళు ఇంట్లో ఉంటే మనల్ని కూడా పలకరించేవాళ్ళు కాదు. ఈ రోజుని నానమ్మ చాక్లెట్లు కొనుక్కుంటాను 10 రూపాయలు ఇస్తానంటే బ్యాగ్లోంచి కసక్కని తీసేస్తున్నా ముసలోళ్ళు. ఇంత ముందు అయితే ముసలిదాన్ని నువ్వు ఆసలుకోనివ్వరు, కానీ ఈ గౌరవాన్ని మాత్రం మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మాత్రం కల్పించారు. అందుచేత ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరిగిందని మీ అందరూ బిల్లం గ్రామం తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఎంపీ రాజేష్ గారి నాయకత్వం, ఎంపీ బాలయ్య గారు కుమార్ ఎంపీ నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం. मेरे क्षेत्र में जाते हैं मैंने కదా యానాం సుబ్రహ్మణ్య భారతి వీధిలో 2 బైకులు ఎదురెదురుగా ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. యానాం సుబ్రహ్మణ్య భారతి వీధిలో 2 బైకులు ఎదురెదురుగా ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కురసాంపేటకు చెందిన బొమ్మిడి రాముకి కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాల పాలైన రాముని యానాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టుకెళ్తారులే ఉండండి, మీరేమో తీసి ముట్టుకోండి. ఏదో బాబు తమ్ముడు, అరే బాబు ఇలా వచ్చి వారిదే పార్లమెంటరీ ఎలక్షన్లో యానాం నియోజకవర్గం నుంచి అరదాడి పోసయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన 26 మంది అభ్యర్థుల్లో 1546 ఓట్లు సాధించి 6వ స్థానంలో నిలవడం జరిగింది. పార్లమెంటరీ ఎలక్షన్లో యానాం నియోజకవర్గం నుంచి అరదాడి పోసయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన 26 మంది అభ్యర్థుల్లో 1546 ఓట్లు సాధించి 6వ స్థానంలో నిలవడం జరిగింది. యానాం నియోజకవర్గంలో అరదాడి పోసయ్య అనేక సమస్యలపై పోరాటం చేయడం జరిగిందని, ఈ విషయాలన్నీ సోషల్ మీడియా ద్వారా మాకు తెలిసిందని ఆర్ఎల్ వెంకట్రామన్ జననాయకం పెరవై ఆద్య ఫౌండర్ కమ్ చైర్మన్ ఆర్ఎల్ వెంకట్రామన్ తెలియజేయడం జరిగింది.
అరదాడి పోసయ్యకి ఆర్ఎల్వి జననాయకం పెరవైలో స్టేట్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగిందని, తద్వారా యానంలో ఉన్న అనేక సమస్యలు మా సంఘం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని, అదేవిధంగా అరదాడి పోసయ్య గారికి అన్ని విధాలా మా సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలియజేయడం జరిగింది. மற்றவங்களாம் ஒன்று கூட இல்லை. அந்த அளவுக்கு நல்ல மனிதர்ன்றதுனால கடவுள் வந்து நம்மகிட்ட அனுப்பிச்சிருக்கிறாரு. ஸோ அதனால் அவரை வாழ்த்தி அவரை வந்து மாநில பொதுச் செயலாளர் அறிவிச்சிருக்கிறோம். அந்த லெட்டர் நாங்கள் வந்து கொடுத்துருக்கோம். சரியா? வாழ்த்துக்கிறோம். వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నియోజకవర్గం వ్యాప్తంగా పండుగ తరహాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం కె గంగవరం పాణింగపల్లి గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం, ఇంజరం, పిల్లంక, గోవలంక పరిధిలోని గ్రామాలలో అధికారులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేసిన స్థానిక కూటమి పార్టీ నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.